ఏపీకి స్పెషల్ స్టేటస్ ఎప్పుడో వచ్చేసింది అంటుంది. రాజకీయాల్లో క్లాప్ కొట్టకుండానే యాక్షన్ ఎరగదీస్తున్న రోజక్క చంద్రానికి చాలా స్పెషాలిటీలు ఉండబట్టే అసలుది రావడం లేదంట. కొత్త కొత్త పాయింట్లు చెప్పడానికి వచ్చింది. స్పెషల్ స్టేటస్ ఇంక అడగబడలే, కుదరదని చెప్పేశారు. చంద్రబాబు నాయుడికి తెలుసు, మాకు తెలుసు. పురే మీకు కూడా తెలుసా? అది కథ తెలిసాకే దీక్ష చేశారన్నమాట. మంత్రులందరికీ కూడా తెలుసు ప్రత్యేక హోదా ఇవ్వరని. అయినా ఏదో పవన్ కళ్యాణ్ కోసం మేము చేశాము అని చెప్తున్నారు అంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉందని నేను అడుగుతున్నాను. నీకో విషయం తెలవడంలే, కుదరదని చెప్పినా ఇంకా నమ్మకం ఉందంటున్నారు. ఏపీని రెండుగా చీల్చి పుణ్యం కట్టుకున్నారు. కనీసం ఇప్పటికైనా ఆ పుణ్యంలో మీకు కూడా భాగం ఉందంట అక్కయ్య. పావలా షేర్ మీకేనంట. నీ యొక్క ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా ఉండాలని, నీ కేసులేవి కూడా వాళ్ళు తెరపైకి తీసుకురాకూడదనేసి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి తెలుగు ప్రజలని అవమానించొద్దు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళని ఏళ్ళని కలిసి కనిపించిన వాళ్ళనల్లా ఓదార్చి జగన్ ఏం సాధించినట్టు ప్రజల్ని ఇబ్బంది పెడుతూ మరి ఇంకా ఎన్నాళ్ళు పబ్బం గడుపుకుంటారు? వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. మొగల్ రేకుల్ సీరియల్ లాగా ఈ ఓదార్పు లేందని. ఎన్నాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచుకోవడమే ధ్యేయంగా పెట్టుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం. పోనీ జగన్ ఆ పూట దీక్ష కూర్చుంటే స్పెషల్ స్టేటస్ వస్తుందా? ఇప్పటికీ 4-5 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి డిస్కస్ చేశారు. అనేక దీక్షల్లో ప్రతి ఒక్క వేదిక మీద కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో మాట్లాడారు. పోట్లాడడం లేదు గానే వాళ్ళు కూడా రోజు మాట్లాడుతూనే ఉన్నారులే. అసెంబ్లీ తీర్మానం చేద్దాం ప్రత్యేక హోదా గురించి అని అడిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు మరో మాట మాట్లాడలేదు. సూటిగా సుత్తి లేకుండా జైట్లీ కూడా చెప్పేశాడుగా, ఇంకూరుకోడు. ఏపీ కోసం ఎందుకు లెటర్ రాయట్లేదు మీరు కేంద్రానికి? ఏపీ కోసం, ఏపీకి ప్రత్యేక హోదా కోసం మీరెందుకు ఢిల్లీలో ధర్నాలు చేయట్లేదు? ప్రత్యేక హోదా కోసం, ఏపీ కోసం ఎంపీలతో ఎందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదని నేను అడుగుతున్నాను. రెచ్చిపోమ్మన్నారంట అక్కాయ్, చూసుకో ఇక ఎట్టా కత్తి తిప్పుతారో. ఈ రోజు చంద్రబాబు నాయుడు సైలెంట్ గా ఉండటం వల్లే ఇంత దూరం వచ్చింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు కనుక అసెంబ్లీ తీర్మానం చేసి ఏపీకి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి కనుక చేసి అఖిల పక్షాన్ని కలుపుకొని కనుక చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉండింటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. తీర్మానం చేసినా పిల్లి మొగ్గలేసినా ఇంక దండగే. ఆయనకు విదేశాలకు తిరిగేదానికి సమయం సరిపోతుంది కానీ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి సమయం లేకపోవడం ఎంత దురదృష్టకరం ఒకసారి మనం ఆలోచించాలి. అవన్నీ వదిలేయి, విజయమో ఈర స్వర్గమో ఈ దెబ్బతో తేలిపోద్ది. అంత సమయం లేనివాడు, అంత బిజీగా ఉన్నవాడు, అంత ఫ్యామిలీతో గడపాలనుకున్నవాడు రాజకీయాల్లో ఎందుకు, ముఖ్యమంత్రిగా ఎందుకు? జబర్దస్త్ జోకులకి పడి పడి నవ్వడం అనుకున్నావా? సీఎం పోస్ట్ అంటే ఎన్ని చికాకులో తెలుసా? ఈరోజు కేంద్రం ఇచ్చేవి తీసుకోడు, కేంద్రం నుంచి రావాల్సినవి అడగడు. చెప్పాగా, ఇక అడుక్కోడాలు లేవు, లాక్కోడాలే. కేంద్రం ఏమో బడ్జెట్ లో మాకు అన్యాయం చేసింది, మా రెక్కలు విరిచేసింది, మేము ఎలా ఎగరాలి అంటాడు. ఈరోజు గొంతు కోసేస్తుంది. బాబు సంగతి నీకు తెలవదు, చూస్తా ఉండు, ఎట్టయినా సాధిస్తాడు. ఇసుక దోపిడీలో ఈరోజు మన రాష్ట్రం నెంబర్ 1 గా ఉంది. మధ్యలో నువ్వు ఇసుక గలపడానికి మనమేం సిమెంట్ గురించి మాట్లాడుకోవడంలే. శాండ్ మాఫియాలో చంద్రబాబు నాయుడు గారు ఏపీని నెంబర్ 1 గా మరి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనేది కూడా మనందరం గమనించాల్సిన విషయం. నీ పాసు గల టీవీ ప్రోగ్రాములు చేసి నీకు కామెడీ ఎక్కువైంది. ఆడపిల్లలకి అభద్రత విషయంలో ఈరోజు మన రాష్ట్రం నెంబర్ 1 గా మరొక రకంగా స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మరి సిబిఐ ఛార్జ్ షీట్లు, ఈడీ కేసులతో మీ సార్ తెచ్చింది ఏ స్టేటస్? లిక్కర్ అమ్మకాలు, బెల్ట్ షాపుల విస్తీర్ణంతో మరి పేద కుటుంబాలని, మధ్య తరగతి కుటుంబాలని సర్వనాశనం చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చారు. అసెంబ్లీలో పేతల సుజాతని ఎక్కిరిచ్చి నువ్వు తెచ్చింది కూడా ఆ స్టేటసేనా? వచ్చే 4 ఏళ్లలో
13 జిల్లాల్లో 10 లక్షల ఎకరాల భూమిని పరిశ్రమల కోసం ఇస్తామంటూ భూ బకాసులందరిలో కూడా తనకంటూ ఒక స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చుకున్నది చంద్రబాబు నాయుడు గారు. ఓడ్డమ్మా బడవా, నీకున్న టాలెంట్కి తట్టుకోవడం కష్టమే. అన్నిటికీ మించి ఏపీలో దోచుకున్న డబ్బును మొత్తం తెలంగాణలో ఎమ్మెల్సీలు కొనటానికి, ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయి రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలోనే కాకుండా అంతర్జాతీయంగా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. ఎట్టా అయితే ఎడాకులేనని చెప్పేశాడంట. ఇన్ని స్పెషల్ స్టేటస్ల గురించి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఎంక్వైరీ చేసి తనకున్న స్పెషల్ స్టేటస్ సీఎం గారు అనే హోదాని ఎక్కడ తీసేసుకుంటారో అని ఈ రోజు కేంద్రం ముందు మరి సాష్టాంగ నమస్కారం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు అనటం నిజం కాదా అని నేను అడుగుతున్నాను. మీ సారు మహా అయితే దీక్ష చేస్తాడు. సచ్చీసడి ఏం సాధించుకోవాలన్నా బాబే. నన్ను కనుక అరెస్ట్ చేస్తే ప్రభుత్వాలు తలకిందులు అవుతాయని తొడగొట్టాడు. ఒరే, తొడగొట్టేది మేసం మెలేసేది బావ కాదు, బామ్మర్ది. ఈరోజు ప్రత్యేక హోదాని మన రాష్ట్రానికి ఇవ్వకపోతే ఎందుకు కేంద్రానికి తొడగొట్టి సవాల్ విసరటం లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను. నీకంత సరదాగుంటే చెప్పు, బాలయ్యని పంపిస్తారు.